తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగం తీరుపై ఆర్థ గణాంక శాఖ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం వార్షిక తలసరి ఆదాయంలో దేశంలో సిక్కిం, ఢిల్లీ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం 3.12 లక్షలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఈ విషయంలో 5.19 లక్షలతో సిక్కిం, 4.44 లక్షలతో ఢిల్లీ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఏపీ తలసరి ఆదాయం 2.19 లక్షలుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15లో తలసరి ఆదాయం 1.24 లక్షలు ఉండగా అప్పటి నుంచి ఏటా 10-15% వరకు వృద్ధి రేటు నమోదైంది. కరోనా కారణంగా 2020-21లో మాత్రం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.45% తగ్గి మైనస్లో నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.17 లక్షలు, హైదరాబాద్లో 4.03 లక్షల తలసరి ఆదాయం ఉండగా మిగిలిన 31 జిల్లాలో రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉంది. 1.55 లక్షలతో వికారాబాద్ జిల్లా అట్టడుగున ఉంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి GSDP గత ఏడాది 13.33 లక్షల కోట్లుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడు GSDP 23.64 లక్షల కోట్లు ఉంది. ఉత్తరప్రదేశ్లో 22.57 లక్షల కోట్లు, కర్ణాటకలో 22.41 లక్షల కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఇది సంగతి. తెలంగాణ పరిస్థితి ఇట్లున్నది, చూసుకోండి.